ఎవరెవరు ఏ ఏ శక్తులు ఎలాగిస్తే ఆంజనేయ స్వామి వారు ప్రజ్వరిల్లుతున్నారో చూడాలి. బాల్యంలోనే ఇన్ని పొందాడు మహానుభావుడు. బ్రహ్మదండంబున బ్రహ్మాస్త్రమున హానినందని దీర్ఘాయువు అజుడొసంగే. అజుడంటే బ్రహ్మదేవుడు. శూల రౌద్ర అస్త్ర పాశుపతాదికములచే చెడని ప్రభావంబు శివుడొసంగే. తన కాలపాశంబు దండంబు మృత్యువు ఈయనిను ఒంచలేవని యముడు పలికే. మృత్యువు కానీ కాలపాశం కానీ తన దండం కానీ మూడు ఇన్నేమీ చేయలేవని యముడు చెప్పి తన శక్తిని ఆయన ఇచ్చాడు. ఆత్మతేజమున శతాంశమిచ్చితి విద్యలిచ్చేద ఇకనని ఇనుడు పలికే. నా తేజస్సులో 100వ భాగం ఇచ్చాను, భవిష్యత్తులో విద్యలిస్తాను అన్నాడు సూర్యభగవానుడు. పాశమున నీట పడడని పలికే వరుణుడు. వరుణ పాశం కానీ జలము కానీ ఈయన్ని బాధించదు. అంటే పంచభూతాలికి అజేయుడు. పంచభూతములు హనుమంతుని ఏమీ చెయ్యలేవు. పంచభూత జయం సాధించడం కంటే పరమేశ్వర లక్షణం మరేముంటుందండి ఇక్కడ. అందుకు హనుమంతుడు పరమేశ్వరుడు. పంచభూతాలు ఆయన అధీనంలో ఉంటాయి. పంచభూతములు ఆయన ఏమీ చెయ్యలేవు. అదే అగ్ని తన చేతన శియంపడనియే ధనదుడొసగే తన గదను. కుబేరుడు గదనిచ్చాడు. ఇంతే కదా, నిన్నెవరు స్మరిస్తారో వాళ్ళకి నేను అన్ని సంపదలు ఇస్తానన్నాడు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయనదే కదా, ఆయన చెప్పిన మాట. అందుకే నవనిధికే దాత ఇందువల్లే వచ్చింది. ఎల్ల ఖైదువులో నవ్వడని విశ్వకర్మ పలికి. దేవతలందరికీ అస్త్రశస్త్రాలు సప్లై చేసినవాడు విశ్వకర్మ. ఆయన తయారు చేసి ఇస్తాడు. ఆయన అన్నట్ట ఈయన ఏ ఆయుధం ఏమీ చేయలేదని. ఇంత అద్భుతమైన శక్తి పొందినటువంటి ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు ఏమిటి తెలిసింది మనకి? సర్వదేవతాత్మకుడు అని దీనిలో కనబడుతున్నది. కానీ హనుమంతుడు సర్వదేవతాత్మకుడు అనేది ఈ కథలో గ్రహించవలసిన అంతర్యం. అని కథ ఆగి ఆగి ఆలోచించి వెళితేనే ఆస్వాదించగలం. సర్వదేవతాత్మకుడు ఈ రహస్యం మనకు చెప్తూ మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా. చాలా గొప్ప మాట చెప్పారు. ఆంజనేయుణ్ణి పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్లే. ఎస్తు గేహే హనుమంతం భక్త్యా నిత్యం ప్రపూజయేత్ తద్గృహే తత్ప్రభావేన నిత్యం లక్ష్మీ రచంచల. ఏ ఇంట్లో హనుమంతుడిని నిత్యం పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సుస్థిరంగా నిలుస్తుంది అని పరాశర సంహిత చెప్తున్నమాట. ఈ మాట సుదర్శన సంహితలో కూడా ఉందండి. అనేక మంత్రశాస్త్రాల మథనంతో చెప్తున్నాం కదా ఇక్కడ. అంతేకాదు హనుమంతుడిని పూజించే వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘమాయుర్లభేతైష సర్వత్ర విజయీ భవేత్. దీర్ఘాయు లభిస్తుంది, అన్ని చోట్ల విజయం లభిస్తుంది. మార్యాది భూత సంక్షోభా తద్దేశే నైవజాయతే. వాడున్న ప్రాంతంలో, అంటే హనుమంతుణ్ణి పూజించే భక్తులున్న ప్రాంతంలో మహమ్మారి మొదలైనటువంటి బాధలు కలగవు అని చెప్తూ, సప్తర్షులు ఒకప్పుడు అరటి తోటలో ఆంజనేయ స్వామి వారిని ఆరాధించారని చెప్పారు. అంటే హనుమత్ పూజా విధానాలు చూడండి. ఇప్పుడు చాలామందికి హనుమత్ పూజల గురించి కొన్ని తెలుసు. ఆయనకు తమలపుటాకుల పూజ చాలా ఇష్టం. అదేవిధంగా సింధూరపు పూత, వడమాల, అప్పాలు, నవనీతం పూత, అలాగే శనివారం పూజ, మంగళవారం పూజ చాలామంది తెలిసిన అంశమే కదా. ఇవన్నీ రామాయణంలో ఉన్నాయా? ఆ మాటకు వస్తే రామమంత్రం తారక మంత్రం అని రాముడు క్షేత్రాల వివరం మాత్రం రామాయణంలో ఉందా? లేదే. అయితే అవి తప్పంటే మహాతప్పు. అవి మంత్రశాస్త్రాల్లో ఉంటాయి. వాల్మీకి వాటిని అంతర్లీలలో పెట్టాడని ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం ఇక్కడ. అయితే ఈ హనుమత్ పూజా విధానాలన్నీ మనకి మంత్రశాస్త్రాల్లో ఉన్నాయి. అవి చేస్తున్న వాళ్ళు, వాటి సిద్ధి పొందిన వాళ్ళు నేటికి ఉన్నారండి ఇక్కడ. అలాంటి వాళ్ళు శాస్త్రాలు ఉన్న వాక్యాలే చెప్తారు. అది హనుమత్ భక్తులకి లేదా ఇంకా హనుమత్ అనుగ్రహం పొందుదామనుకున్న వారికి పనికొచ్చే విషయాలు ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో చిన్న రహస్యం ఉంది. భగవత్ పూజా విధానాలు వినడమే పూజించడం అంత గొప్ప ఫలితంట. అంటే ఇవాళ మనందరికీ కూడా ఫలితం ఇస్తున్నాడు స్వామివారు. ఎందుకు అలా అన్నారు కూడా ఆలోచించాలి కదా. హనుమంతుడికి తమలపాకులతో పూజిస్తే మంచిది అనే మాట విన్నారనుకోండి, మనకు తెలియకుండా మన మనస్సులో హనుమంతుడికి తమలపాకులు ఇస్తున్న భావం వస్తుందిట. సహజం, మనిషికి భావనాశక్తిని భగవంతుడు ఇచ్చాడు. వర్ణిస్తూ ఉంటే తప్పకుండా మనస్సులో కొద్దిసేపైనా భావం నిలుస్తుంది. అందుకు ఇది వింటే చాలయ్యా ఫలితం వస్తుంది అంటున్నారు. మనం వింటూ ఉన్నాం ఇవాళ. అక్కడ సప్తర్షులు వెళ్ళి స్వామివారిని విశేషించి అర్కమూలేన కుర్వీత హనుమత్ ప్రతిమాంసుదీహి. హనుమంతుని పూజించేటప్పుడు తెల్ల జిల్లేడుతో హనుమంతుని మూర్తిని చెక్కి, తెల్ల జిల్లేడు చెక్కతో చెక్కి పూజించవచ్చు. అంతేకాదు తెల్ల జిల్లేడు మూలంలో హనుమత్ స్వరూపం ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వింటే కొందరికి గణపతిని కూడా అలా పూజిస్తారు కదండి అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమన్వయం నిన్ననే చెప్పుకున్నాం.
హనుమంతునికి గణపతికి ఉన్నటువంటి అనుబంధాన్ని నిన్న ప్రస్తావన చేయడం జరిగినది. ఇద్దరు చేసిన పని ఒక్కటే. కార్యసాధకులు, విఘ్న పరిహారకులు, సిద్ధిప్రదాత, అంతేకాదు ఆనందప్రదాత. ఆనందాత్మ గణేశోయం అని గణపతి అంటేనే ఆనందమూర్తి అని చెప్తారు ఇక్కడ. ఈయనకి అదే లక్షణం. ఇద్దరికి ఒకటే విధానాలు పరిశీలించండి. భారతదేశం అంతా చూడండి, సింధూర పూత గణపతికి హనుమంతుడికి కనబడుతుంది. మన ప్రాంతాల్లో గణపతికి పూయడం తెలియదు, కానీ కొంచెం నార్త్ వైపు వెళితే మహారాష్ట్రలో కూడా గణపతి క్షేత్రాలన్నీ సింధూరం పూసే ఉంటాయి. అవునా లేదా? అదేవిధంగా కాశీ క్షేత్రంలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా గణపతికి సింధూరపు పూత ఉంటుంది, హనుమంతుడికి సింధూరపు పూత ఉంటుంది. ఇద్దరికి శ్వేతార్క మూల పూజ ఉన్నది, శ్వేతార్క మంత్రం ఉంది. ఇద్దరికీ లక్షణం క్షిప్రప్రసాద లక్షణం, తొందరగా అనుగ్రహించడం. సుందరకాండలో క్షిప్రప్రసాద హనుమంతుడిని చూపిస్తాడు వాల్మీకి. ఎక్కడో తెలుసా? సీతమ్మతో మాట్లాడుతూ హనుమంతుడు ఒక మాట అంటాడు, 3 సార్లు వస్తుంది. క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. క్షిప్రం, క్షిప్రం అంటే వెంటనే, అతి త్వరలో నువ్వు చూస్తావమ్మా అంటాడు. దీని అర్థం ఏంటంటే, ఇంతవరకు నువ్వు దుఃఖపడ్డ 10 నెలలు, ఇక నీకు దుఃఖం ఉండదు. ఎందుకంటే దుఃఖం ఎంతవరకు అంటే నేను కనబడేటంతవరకే. నేను కనబడితే ఇంకా దుఃఖం ఉండదు, ఆనందం లభిస్తుంది. ఇది ఆంజనేయ స్వామి చెప్పిన మాట అండి. అందుకు హనుమంతుడు కనబడితే వెంటనే భరితం. లేకపోతే ఆయన ఇలా వచ్చాడు, 2 నెలల్లో రాముడు వచ్చాడు చూడండి.